అయిపోతలేదు. గుడ్ మార్నింగ్. సో గుడ్ మార్నింగ్ అండి. నా పేరు భాస్కర్. నేను ఒక 13 సంవత్సరాలు మెడికల్ లో వర్క్ చేసిన ఈ బిజినెస్ ని స్టార్ట్ చేసినాం ఇప్పుడు. సో ఇప్పుడు అంటే ప్రతిరోజు కొత్తగా. ఓకే, సో అలాగే ఎంతమంది సక్సెస్ కావాలి అని అనుకుంటున్నారు? పక్కన వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళు ఏమనుకుంటున్నారు, వీళ్ళు ఏమనుకుంటున్నారు అనుకుంటున్నారా, లేకపోతే నిజంగా మన మనసులో నుంచి వచ్చిందా? ఒకసారి ఆలోచించండి. మనసులో నుంచి వచ్చిందా? సరే, మనసులో నుంచి వచ్చినప్పుడు ఒక చిన్న మాట చెప్తాను, నాకు సమాధానం చెప్పండి. ఇప్పుడు మనం సముద్రంలో ప్రయాణం చేసినప్పుడు కొంతమంది పడవలలో చేస్తారు, కొంతమంది షిప్స్ లో చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు అంటే టెక్నాలజీ వచ్చింది, GPS ఇలాంటివి వాడుతున్నారు. సో దీనికి ముందు ఎట్లా ప్రయాణం చేసిన వాళ్ళు ఏమంటారు? అక్కడ ఏమంటారు సార్? సార్ దాన్ని ఏమంటారు అంటే తెరాని అంటారా, ఇంకేమైనా పేరు ఉంది దానికి? నాకు తెలిసి దాన్ని చుక్కాని అని అంటారు. చుక్కాని అని అంటారు. సో ఈ చుక్క అంత పెద్ద పడవకి చుక్కాని అనేది ఏం చేస్తుంది అంటే దిశానిర్దేశం చేస్తుంది, ఎక్కడ సైడ్ నువ్వు వెళ్ళాలి అని చెప్పేసి. ఓకే, అలాగే ఇప్పుడు సక్సెస్ కావాలి అనుకుంటున్నటువంటి మనకు ఒక పెద్ద ఈవెంట్, పెద్ద బిజినెస్, చాలా పెద్ద డ్రీమ్స్ నుంచి ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. సో ఇప్పటి వరకు మనం బిజినెస్ ని చేస్తున్నాము అని అనుకుంటున్నాం, కానీ ఎటువైపు వెళ్తున్నాము అనేటటువంటిది క్లారిటీ లేదు. ఆ క్లారిటీ కావాలి అంటే ఏం చేయాలి అంటే ఒక 3 రోజులు, ఇప్పుడు చూడండి ఇక్కడ స్టార్ట్ చేసినటువంటి వ్యక్తుల మధ్యలోనే కూర్చున్నాం మనం. అండ్ అక్కడ వెళ్ళినప్పుడు ఏమవుతుంది అని అంటే మీకు ఒక ఆయన వచ్చేసి 20 లక్షలు అంటాడు, పోలీస్ అని అంటారు. ఒక ఆయన వచ్చేసి క్యాబ్ డ్రైవర్ అంటాడు, 15 లక్షలు అంటారు. ఇంకొక ఆయన వచ్చేసి ఇట్లా రకరకాలైనటువంటి ప్రొఫెషన్స్ వాళ్ళు వచ్చి మేము ఇన్ని లక్షల ఇన్కమ్ తీసుకుంటున్నాము అని చెప్పేసి చెప్తారు. సో మనము ఒక 6 నెలలు దొంగలతో సాహసం చేసినాం అనుకోండి, ఏమైనా పెద్ద దొంగ అయితే ఒక 6 నెలలు తాకోలతో సాహసం చేసినాం అనుకోండి, ఏమైనా సో వాళ్ళకంటే పెద్ద తాగుబోతులం అవుతాం. సో మరి కరోడపతి కావాలి అంటే, లేదంటే లక్ష రూపాయల ఇన్కమ్ కావాలి అంటే ఎప్పుడు అయినా సరే మనం అలాంటి వ్యక్తులతోటే సహవాసం చేయాలి. మనకంటే చిన్న ఏమంటారు కలిసి ఉండడంలో తప్పు లేదు, కానీ సహవాసం అనేది ఉంటుంది చూసినా, మాట్లాడేటటువంటి మాటలు ఎప్పుడు చూసినా వాళ్ళు డ్రీమ్స్ గురించి మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళు లక్ష్యాల గురించి మాత్రమే మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళతోటి మీ సహవాసం ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే మీకు కొండను చూసినా కూడా చిన్న బండలా కనపడుతుంది. ఓకేనా? అదే మనము ఎప్పుడు చూడు నాకు ఆ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం ఉంది అని చెప్పేటోళ్ళతో మీరు ఉన్నారనుకోండి, రేపు పొద్దున మీకు తలనొప్పి కూడా ఏమనిపిస్తుంది అని అంటే సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది. తలనొప్పికి కూడా మీరు వింటారా? తలనొప్పి కోసం సూసైడ్ చేసుకున్నారు, తలనొప్పి కోసం సూసైడ్ చేసుకున్నారు, వింటేదా? సో ఫస్ట్ మన సహవాసం అనేది కరెక్ట్ ఉండాలి అంటే ఆ 3 రోజులలో మనం అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ అనేది తీసుకుంటాం. ఈ బిజినెస్ ఏంటిది, లేకపోతే ఎవరు సక్సెస్ అయ్యారు, ఎలా సక్సెస్ అయ్యారు అని చెప్పేసి నేర్చుకోవడానికి. ఇంకొకటి ఇప్పుడు క్లారిటీ కోసం అని చెప్పేసి చుక్కాని ఎలాగైతే మనకు క్లారిటీ ఇస్తుందో, ఈ బిజినెస్ చేయాలి అంటే మీకు కూడా ఒక లక్ష్యం అనేది ఉండాలి. ఆ లక్ష్యం మాత్రమే మనల్ని లక్ష్యం దిశగా పోయడానికి పనిచేస్తుంది. అదే దానికి చుక్కానే లేదనుకోండి, సముద్రంలో ఎటువైపు పోవాలో దానికి ఎలాగైతే తెలియదో, ఈ బిజినెస్ లో కూడా మనం ఎటువైపు వెళ్ళాలి, ఎటువైపు నడవాలి అనేది మనకు కూడా తెలియదు. చుక్కాని అనేది దానికి ఎంతైతే ఇంపార్టెంటో మనకి ఈ బిజినెస్ చేస్తున్నటువంటి మనకి కూడా ఒక లక్ష్యం అనేది అంతే ఇంపార్టెంట్. ఇప్పుడు చెప్పండి, హార్ట్ఫుల్ గా నేను సక్సెస్ కావాలి అని అనుకుంటున్నా అని చెప్పేసి చేయలేకున్నామా? నిజంగా నా కోసమే అని చెప్పేసి చేయలేకున్నా, లేకపోతే పక్కన ఉన్న మేడం ఏమనుకుంటుందో, వాళ్ళు ఏమనుకుంటారో అని చెప్పేసి చేయలేకున్నామా అంటే చాలా మంది చూడండి, చాలా మంది చేయలేపడానికి ముందుకు రావట్లేదు. ఎందుకు అంటే మనకు క్లారిటీ లేదు ఈ బిజినెస్ ని మనం ఎందుకు మొదలు పెట్టినాము అని. సో మొదలు పెట్టినటువంటి విషయాన్ని మనం మర్చిపోయి పనిచేస్తున్నాము అంటే ఎక్కడికి వెళ్తున్నాము అనేటటువంటి క్లారిటీ మనకు కూడా. ఒకే ఒక మాట చెప్పి క్లోజ్ చేస్తారు. మనం చాలా సార్లు మనం వింటూ ఉంటాం ఉన్మాదం 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 అని. దానికి ఒక డెఫినేషన్ ఉంది. గొప్ప ఆలోచనలు సృష్టించే అద్భుతాలు అనేటటువంటి బుక్ లో రాసిండు. ఒక లక్ష్యం కోసం మనం పనిని మొదలు పెట్టినాం, ఆ లక్ష్యం కోసం మర్చిపోయి పని చేయడమే ఉన్మాదం అంట. లక్ష్యం కోసం పనిని మొదలు పెట్టినాము, ఆ లక్ష్యాన్ని మర్చిపోయి పని చేయడమే ఉన్మాదం, ఇంకేం లేదు. ఇప్పుడు మనం లక్ష్యం కోసం చేస్తున్నామా లేదా అనేది ఒకసారి క్లారిటీ తీసుకోండి. సో ఎవరికైతే లక్ష్యం ఉందో వాళ్ళు మాత్రమే FRUకి రండి. 2026 జనవరి 8, 9, 10 తారీఖులలో మాత్రమే 9, 10, 11 ఇది
అందులో ఏవైతే విన్నారో దానిని తూచా తప్పకుండా పాటించిన రోజు మాత్రమే మనం సక్సెస్ అవుతాం. సో సక్సెస్